ఈరోజు మా అమ్మ స్టైల్లో మెంతికూర పప్పు చేసి చూపిస్తున్నానండి. ముందుగా కుక్కర్ పాత్రలోకి గంట పాటు నానబెట్టి పెట్టుకున్న కందిపప్పును వేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, 3 మీడియం సైజు టమాటాలని నేను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే చిన్న ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని సరిపడన్ని వాటర్, కరివేపాకు వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా పప్పుని ఉడికించుకోవాలండి. తర్వాత దాన్ని అంతా మిక్స్ చేసేసుకొని దాంట్లో సరిపడా ఉప్పు, కారం, అలాగే ధనియా పౌడర్, జీలకర్ర పొడి అన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు మళ్ళీ మరిగించుకోండి. దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు అయితే వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని నెయ్యి పోపైనా వేసుకోవచ్చు, మీరు నూనె అయినా వేసుకోవచ్చండి. అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉల్లిపాయ, అలాగే మిరపకాయలు, సరిపడంత కరివేపాకు వేసుకొని ముందుగా మనము 2 కట్టల మెంతాకుని తుంచి పెట్టుకున్నానండి. నేను ఓన్లీ ఆకులు వేసుకుంటున్నాను, కాడలు ఏం వేసుకోవట్లేదు. ఆకంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పప్పును వేసేసుకొని సరిపడంత వాటర్, అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత కొత్తిమీర జల్లేసి సర్వ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ట్రై